ఖచ్చితంగా ఓట్లుగా కనపడే వాళ్ళు ఏం చక్కటి మాట చెప్పారు. అసలు నాది భద్రత మేడరు పగల కొట్టండి, నేను చూసుకుంటా ఎన్ని కేసులైనా సరే నెక్స్ట్ ప్రభుత్వం మాదే అని చెప్పి గొప్ప చెప్పిన వాళ్ళు ఈ రోజున ఎక్కడ ఉన్నారని చెప్పేసి ఇదే విజయవాడ ధర్నా చౌక్ నుంచి అడుగుతున్నాం. ఎక్కడ ఉన్నావు నారా లోకేష్? మీటర్ పగల కొట్టమన్నావు కదా, ఏమి ఈరోజు తీసుకున్న మీటర్ నువ్వే పెట్టేస్తున్నావు? ఏ రకంగా పెట్టేస్తున్నావో చెప్పు. మా పొట్ట కొట్టడానిక ఫ్రిడ్జ్లు మేము చూపిస్తున్నాం, మీ గురించి మేమే చూస్తున్నాం అని చెప్పావు కదా అధికారం వచ్చిన తర్వాత. మరి ఏ రకంగా 20 నెలలు గడిచినా ఈ రోజు మీ పరిస్థితి ఉందా? చూసే పరిస్థితి ఉందా? విన్నత పత్రాలు తీసుకుంటున్నారు, ఇంకా అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేవు. మీకేం సమాధానం చెప్పాలో తెలియట్లే వాళ్ళకి. ఇలాంటి మోసాలు చేసిన వాళ్ళని ఎండ కట్టడానికి మీరు రేపొద్దున 29వ తారీఖున ఏర్పాటు చేసిన ఈ వేదిక చాలా ఉపయోగపడుతుంది. ఎక్కడున్నావు నారా లోకేష్? ఎక్కడున్నావు చంద్రబాబు నాయుడు గారు? ప్రశ్నించడం కోసం పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారు ఏమీ 4800 కుటుంబాలు కనపడలేదా అని చెప్పేసి మీరు ప్రశ్నించరా అని చెప్పేసి అడగడానికి వేదిక విజయవాడ 29వ తారీఖున పోతుంది. ఖచ్చితంగా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు మీరు కావాల్సిన వచ్చావో కానీ అడుగులు పెట్టుకొని మరి చూసుకోండి. ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకం కావు. మా పొట్ట కూటి కోసం జరిగే ఆందోళన ఇది ఎటువంటి ఇబ్బంది లేదు. మమ్మల్ని రోడ్డు పడడానికి మీరెవరు? మీకు ఎలాంటి హక్కు ఉంది? ఎన్నికల ముందు మాట ఇచ్చేటప్పుడు ఏమైపోయింది? ఈ మాట గుర్తుకు రాలేదా? అమ్మానీలు మీకు గుర్తుకు రాలేదా? వాళ్ళతో మీకున్న వ్యాపారం లావాదేవీలు గుర్తుకు రాలేదా? 4800 కుటుంబాలు ఉసురు కొట్టుకోవడానికి మీరు సిద్ధపడుతున్నారా అని చెప్పేసి ఇది కరెక్ట్ కాదని చెప్పి వేదిక రాబోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ వేదికలో మన 4800 సభ్యులు కాదు కుటుంబ సభ్యులతో ఇక్కడ ఆందోళనకు సంసిద్ధం కంటే ఖచ్చితంగా వాళ్ళు ఎవరో మీ పొట్ట కొడతానికి అని చెప్పేసి అఖిలపక్ష సమైక్య ఏఐటీసీగా కమ్యూనిస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటే చక్కటి అవకాశం ఇచ్చినటువంటి